'బారాముల్లా' 2 అవర్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా ఉంది. ఇక చూసాక నాకైతే సరిగ్గా కాన్సంట్రేట్ చేసి అన్నీ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తూ చూస్తే సినిమా అయ్యేసరికి పర్లేదు ఒకసారి చూడొచ్చు అనిపించొచ్చేమో. అలా కాకుండా వీళ్ళేదో చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్‌ని మధ్యలోనే పోగొట్టేస్తున్నారు. మిస్సింగ్ అంటారు, ఆత్మ అంటారు. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారని డిస్కనెక్ట్ అయితే మాత్రం మీకస్సలు నచ్చదు. నాకైతే ఈ 'కాశ్మీర్ ఉగ్రవాదం' మరియు దాన్ని హారర్‌కి లింక్ చేసిన కాన్సెప్ట్ సూపర్‌గా అనిపించింది. కానీ ప్రొసీడింగ్స్ అండ్ నరేషన్ మాత్రం చాలా చోట్ల ఇంట్రెస్టింగ్‌గా లేవనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 2016లో జరుగుతున్నట్టుగా మొదలై వరుసగా చిన్న పిల్లలు మిస్ అవుతుంటారు. మరోవైపు ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ మిస్సింగ్ కేసెస్‌ని హ్యాండిల్ చేయడానికొచ్చారో అతని ఇంట్లోనే ఏవో ఆత్మలున్నట్టుగా డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. అసలు పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు? ఇంట్లో ఏం జరుగుతుంది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. భలే కనెక్ట్ చేసిన కాన్సెప్ట్. దానిని లాస్ట్ వరకు రివీల్ చేయకుండా క్లైమాక్స్‌లో ప్రెజెంట్ చేసినట్టుగా చూపించిన ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్. ఈ మిస్సింగ్ కేసు, పెర్ఫార్మన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి డిస్కనెక్ట్ అయ్యేలా ఉండే ఫ్లో, మెయిన్‌గా రిపీటెడ్ సీన్స్. యాక్చువల్‌గా అవి ఉండాలి అని క్లైమాక్స్ చూస్తే కానీ అర్థం కాలేదు. కానీ మళ్ళీ మళ్ళీ అదే జరిగేసరికి బోర్ కొడుతుంది మధ్యలో. దీనికి తోడు చాలా క్యారెక్టర్స్ ఎక్కువ. నేమ్స్ కూడా గుర్తుంచుకోవడం కష్టం. సో, కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అలాగే మర్చిపోవచ్చు. కామెడీ ఫిల్మ్ అయితే కాదు. చాలా సీరియస్ ఫిల్మ్. అందుకే సెలెక్టెడ్ ఆడియన్స్ మాత్రమే దీన్ని ట్రై చేశారని చెప్పాలి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ మ్యాజిక్ బాక్స్‌లో ఆ చైల్డ్ మిస్ అయినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా చూడాలనిపించింది. కానీ ముందుకెళ్తున్న కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అయితే మెయింటైన్ అవ్వలేదు. మళ్ళీ క్లైమాక్స్ ఇంకా మధ్య మధ్యలో ఈ జుట్టు, ఆ తెల్ల కమలం ఇలాంటి డీటెయిలింగ్ చూసాక కాన్సెప్ట్ బావుందిలే, బానే రాసుకున్నారనే ఫీల్ కలుగుతుంది. కానీ ఫుల్‌గా ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ హారర్ థ్రిల్లర్ అయితే కాదు. కొన్ని హారర్ సీన్స్ అయితే బాగా డిజైన్ చేశారు. ది సెలెక్టెడ్ ఆడియన్స్ మైట్ లైక్ ఇట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.